త్రిపుల్ కేసులో సునీల్ కుమార్ ఈ పాల్ చేసిన అకృత్యాలు అన్ని ఒక్కోడిగా బయటకు వస్తున్నాయి. ఆయన కస్టోడియల్ టార్చర్ పెట్టడంలో సునీల్ గారు గాని విజయ్ పాల్ గారు గాని ఎంత కీలక పాత్ర పోషించారో, ఆయన కొడుతున్నప్పుడు వీడియోలు తీసి వీడియో కాల్స్ మాట్లాడించి అసలు ఎంత దుర్మార్గాలను చేశారో అందరికీ తెలుసు. అందుకనే ఇప్పుడు సస్పెన్షన్ వేట్ లో ఉండి అరెస్టులు అవుతామని భయపడి పారిపోయే పరిస్థితికి ఐపీఎస్ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి మాటలు వింటే ఎమ్మెల్యేలు మంత్రులే కాదు ఐఏఎస్ ఐపీఎస్ కూడా ఏ స్థాయిలో ఇబ్బంది పడతారో, ఏ స్థాయిలో కేసులు ఎదుర్కొంటారో, ఏ స్థాయిలో జైలు శిక్షలు అనుభవించాల్సిందో అప్పుడు ఆయన తండ్రి గారు హయాంలో చూసాం. తర్వాత ఆయన అక్రమాస్తుల కేసులో ఇబ్బందులు చూసాం. ఇప్పుడు అదే సిగ్గు శరం బుద్ధి ఉండాలి. ఇప్పుడు ఇదే ప్యాటర్న్ మీ మీద అప్లై చేస్తున్నప్పుడు మీకు ఐఏఎస్ చదువుకున్న వాళ్ళు ఐపీఎస్ చదువుకున్న బుద్ధి ఉండొద్దా? బుద్ధి లేకుండా తప్పుడు పనులు చేసి చట్ట వ్యతిరేక చేస్తే నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా వాయింపు ఉంటది. ఆ తర్వాత కేసులు ఎదుర్కోవాల్సి వచ్చేది, జైల్లో పడతారు, ఇబ్బంది పడతారని చెప్పి జ్ఞానం లేకుండా మీరు బుల్డోజర్ ఏదైతే డొల్లుతుందో డొల్లు పుచ్చకాయలాగా మీరు ఆ విధంగా మీరు వెళ్తే ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటూ శిక్షలు అనుభవించాల్సిన పరిస్థితి పట్టింది.